ప్రేమైన ప్రేమ స్వరూపులారా, ఇప్పుడు మనం ఆస్తమాలో పలస్టెల్లా, లెకసిస్ అనే 2 మందులు నేను నా అనుభవంలో ఇచ్చాను కాబట్టి మంచి రిజల్ట్ వచ్చింది కాబట్టి ఈ విషయం మీకు చెబుతున్నాను. పలస్టెల్లా అనేది ప్లాంట్కి సంబంధించింది. వీళ్లకు గల్ల పచ్చగా ఉంటుంది. ఒక్కొక్క పారి ఆ గల్ల సరిగ్గా రానప్పుడు పలస్టెల్లా వేసినామంటే ఆ గల్ల ఈ ప్రపంచంలో గల్ల వచ్చే వాళ్ళ సంఖ్య, గల్ల రాని వాళ్ళ సంఖ్య ఉంటారు. ఆడవాళ్ళలో కానీ, మగవాళ్ళల్లో, పిల్లోళ్ళల్లో, ముసలోళ్ళల్లో, ఎవరిలోనైనా సరే. కొందరు మొహం కడుక్కుంటే ఎంత గల్ల తీయాలన్నా రానోళ్ళు ఉంటారు. వాళ్ళు వచ్చి బస్సుల్లో కానీ, ట్రైన్లలో కానీ ప్రయాణించినప్పుడు వామిటింగ్ రూపంలో వాళ్ళకు మొత్తం అంతా పోతుంది. ప్రతిరోజు గల్ల వచ్చేవాళ్ళు గల్లొచ్చే వాళ్లకు బస్సుల్లో, రైళ్లల్లో, విమానాలలో ప్రయాణించినప్పుడు వాళ్ళకు వామిటింగ్ రాదు. ఈ విషయాన్ని మీరు గ్రహించగలరని అనుకుంటున్నాను. ఇప్పుడు పలస్టెల్లాలో ఉండే వీళ్లకు ఈ పచ్చగా గల్ల వస్తూ ఉంటుంది. అది బయటికి తెమడ పోయిందనుకోండి, హాయిగా ఉంటుంది. కాబట్టి ఈ పలస్టెల్లా అనే మందు వీళ్లకు చల్లగాలి కావాలి, వేడిని భరించలేరు. వీళ్ళు కొద్దిసేపు కూర్చొని ఆరు బయటగా అలా తిరిగితే చాలు, కొంచెం ఉపశమనంగా ఉంటుంది. కాబట్టి ఈ పలస్టెల్లాను ఆయాసంలో కూడా ఉపయోగించవచ్చు. నెక్స్ట్ లెకసిస్ గురించి. ఇది చాలా ఇంపార్టెంట్ డ్రగ్గు. ఈ లెకసిస్ అనే మందు పాము విషం నుంచి తీస్తారు కాబట్టి వీళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయి, ఈ ఆస్తమాలో ఎట్లా ఉపయోగించుకోవాలనే విషయం చెప్తున్నాను. ఈ లెకసిస్ అనే వాళ్లకు ద్వేషం, అసూయ, ఎప్పుడో పగ, ఎప్పుడో జరిగిన విషయాన్ని కూడా గుర్తుపెట్టుకొని అవకాశం వచ్చినప్పుడు వీళ్ళు ఆ పగను తీర్చుకునే లక్షణాలు ఈ లెకసిస్లో ఉంటాయి. కాబట్టి నెక్స్ట్ వీళ్ళు లెకసిస్ వాళ్ళు మాట్లాడడం మొదలు పెట్టినారు అంటే ఇంకా అవతల మనిషిని మాట్లాడలేరు. వీళ్ళు చెప్పి మళ్ళీ దాన్ని డైవర్షన్, ఒక మాట నుంచి ఇంకొక మాట తిప్పుకుని మాట్లాడుతూనే ఉంటారు. ఎదుటోని మాట వినరు. కాబట్టి వీళ్లకు బాడీలో ఎక్కడైనా నల్ల మచ్చలు, నాలుక మీద నల్లగా ఉందనుకోండి నాలుక, ఈ లెకసిస్ వేయాలి. వీళ్లకు రాత్రిపూట మాత్రం ఎక్కువ ఇబ్బందులు ఉంటాయి. వీళ్లకు రాత్రిపూట ఊపిరి సరిగా రాదు. ఆయాసంగా ఆస్తమా వాళ్లకు లెకసిస్ ఉపయోగించాలంటే వాళ్ళు మాట్లాడే విధానాన్ని గమనించాలి. నెక్స్ట్ వీళ్ళు ఏదైనా సరే అవతల మనిషి బాగుపడతాడు అంటే వీళ్ళకి ఇష్టం ఉండదు. వీళ్ళకు ఎవరైనా సంతోషంగా ఉన్నారో అంటే వీళ్ళకి ఇష్టం ఉండదు. అంటే ఇష్టం ఉండదంటే ప్రపంచంలో వాళ్ళందరి మీద కాదు, వాళ్ళ బంధువులు, తెలిసిన వాళ్ళల్లో ఎవరైనా ఎదిగినారనుకోండి, వాళ్ళు ఎట్టా ఎదగకుండా చేయాలి అని ఆలోచిస్తారు. ఈ లెకసిస్ అనే ఈ మందును ఎక్కువగా ఆస్తమాకు చాలా బాగా పనిచేస్తుంది. కాబట్టి వీళ్ళను నేను ఇద్దరికి ఇచ్చాను. 200 సి
నేను ఇచ్చిన తర్వాత నెల రోజులు పనిచేసిన వాళ్ళు కొందరుంటే, వాళ్ళు కొందరుంటే, వీళ్లకు ఈ లెకసిస్ అనే మందును వేసిన తర్వాత ఆ యొక్క లక్షణాలు పోయినాయి. ముందు పగ, ద్వేషము, అసూయ అనేది పోయి ప్రేమగా మాట్లాడడం నేను స్వయంగా చూశాను. కాబట్టి లెకసిస్ అనే మందును మీరు కూడా అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు వేశారంటే ఖచ్చితంగా వాళ్ళు ఇక వాళ్ళకి ద్వేషము, అసూయ అనేది ఈ మందు వేయకముందు ఉంటుంది, కానీ ఈ మందు వేసిన తర్వాత ఇంకా ఆ ద్వేషము, అసూయలు ఉండవు. ఇది ఈ ముఖ్యమైన మందును ఎందుకు చెప్తున్నానంటే, నేను స్వయంగా ఇచ్చాను, చూశాను కాబట్టి ఇంత క్లియర్గా చెప్తున్నాను. కాబట్టి దయవుంచి మీరు ఈ మందును ఆన్లైన్ క్లాసుల్లో ఇంకా బాగా వినండి. నేను చెప్పిన ప్రతి డ్రగ్గు నేను ఆన్లైన్ క్లాసుల్లో విన్నాను, నేను ఇతరులకు ఇచ్చాను. ఇచ్చిన తర్వాత వాళ్ళు మాకు చెప్పిందంతా నేను మీకు చెప్తున్నాను. కాబట్టి ఈ లెకసిస్ అనేది ఎక్కువగా రాత్రిపూట మాత్రమే ఇబ్బంది పెడుతుంది. వీళ్ళు పగులుగా ఆయాసం అవన్నీ ఉండవు. ఓన్లీ రాత్రి అయితే వీళ్ళకి ఆ జబ్బు పెరుగుతుంది, ఉద్రేకం అవుతుంది. కాబట్టి వీళ్ళు ఎక్కువగా ఆక్సిజన్ కోసం మిషన్లు పెట్టుకుంటూ ఉంటారు. ఆ మిషన్లు పెట్టుకుంటే ఆ రాత్రి నిద్రపోతారు. ఆ మిషన్లకు నిద్ర రాదు. అటువంటి వాళ్ళకు ఇది చాలా ముఖ్యమైన మందు. కాబట్టి మీరు దీన్ని ఖచ్చితంగా 200C వేసేసిన ఏ మిషన్, ఆక్సిజన్ మిషన్ పెట్టాల్సిన పనే ఉండదు. హ్యాపీగా నిద్రపోతారు. కానీ ఎవరు నమ్మరు. ఇది ఎందుకు నమ్మరంటే వాళ్లకు అల్లోపతి మీద ప్రేమ, హోమియోపతి మీద అవగాహన లేదు. అవగాహన కల్పిస్తే సింపుల్గా 10 రూపాయలతో వాళ్ళ జీవితం బాగుపడుతుంది. ఆ మిషన్ ప్రతిరోజు పెట్టుకోవాలి. ప్రతిరోజు మిషన్ పెట్టుకుంటే నిద్ర వస్తుంది. దానికన్నా లెకసిస్ 200 వేసినామంటే ఇబ్బంది ఉండదు. వాళ్ళ జీవితం బాగుంటుంది, వాళ్లకు మనం ఇచ్చామన్న సంతోషం మనకు బాగుంటుంది అనే ఉద్దేశంతో నేను ఇద్దరికీ అవే ఇచ్చాను. కాబట్టి మీరు కూడా దయచేసి ఈ విషయాన్ని గ్రహించగలని ఆశిస్తున్నాను. ఈ పలస్టెల్లా ఆల్రెడీగా పెద్ద డాక్టర్ దగ్గరికి పోయి ఇచ్చిన వ్యక్తికి ఇచ్చాను. 3 నెలలు ట్రీట్మెంట్ తీసుకున్నారు. కానీ వాళ్ళు ఇన్హేలర్ ఇస్తారు. అది పీల్చుకుంటే ఒక 3-4 గంటలు బాగుంటుంది, మళ్ళీ పీల్చుకోవాలి. అటువంటిది ఇన్హేలర్ కూడా మానేసినారు. పలస్టెల్లా ఇచ్చిన తర్వాత మానేసినారు. కాబట్టి పలస్టెల్లా అనేది ఆ పద గల్లను నీళ్ళగా చేసేస్తుంది. అంటే గల్ల గట్టిగా రానియదు. అప్పుడు వాళ్లకు అది నీళ్ళగా అయిన తర్వాత ఈజీగా వచ్చింది. కాబట్టి పలస్టెల్లా వాళ్ళకు ఇది హాయిగా ఉంటుంది. నేను పలస్టెల్లా ఇచ్చాను, లెకసిస్ ఇచ్చాను. ముందు చెప్పిన కాలీబైకు, కార్బోవెజ్, యాంటిమ్టార్టు, ఆర్సనిక్ ఆల్బమ్ అనేవి ఆ సబ్జెక్టు అవి నా అనుభవంలో ఇచ్చినాను కాబట్టి చెప్పేశాను. ఇవి 2 కూడా నేనే ఇచ్చాను. కాబట్టి వీటి గురించి కూడా చెప్తే మొత్తం 6 అవుతాయి. ఈ 6లో మీరు ఖచ్చితంగా మదర్ టించర్ను మీరు ఖచ్చితంగా వాడాలి. ఎవరైనా సరే ఈ మదర్ టించర్ నేను అందరికీ ఇచ్చాను కాబట్టి మీకు కూడా ఈ మదర్ గురించి చెప్తున్నాను. స్పెల్లింగ్తో కూడా చెప్తున్నాను, బాగా రాసుకోండి. ASPI DOS ఫార్మా అనే మందును, మదర్ టించర్ను కాలీబైక్ వేసిన, కార్బోవెజ్ వేసిన, యాంటిమ్టార్ట్ వేసిన, ఆర్సనిక్ ఆల్బమ్ వేసిన, వేసిన, లెకసిస్ వేసిన, ఇవి
ఇవి వేసుకుంటూ మీకు సిమ్టమ్ ఉంటే ఇవి వేసుకుంటే ఆ మదర్ టించర్ అవసరం ఉండదు. ఏమన్నా మిస్ అయితే అది పోయింది. కనీసం ఈ మదర్ టించర్ అయినా కంట్రోల్ తెస్తుంది. కాబట్టి ఈ మదర్ టించర్ స్మెల్లింగ్తో కూడా చెప్తున్నాను కాబట్టి మీరు ఈ మదర్ టించర్ స్పెల్లింగ్ చెప్పినా కాబట్టి ఈ ఆస్తమా ఉండేవాళ్ళు నేను ఈ 6 డ్రగ్గులు ఇచ్చాను. ఈ మదర్ టించర్ ఇచ్చాను, ఖాళీ సల్ఫ్ అనేది కూడా ఇచ్చాను. ఖాళీ సల్ఫ్ అనేది కూడా వాళ్ళకు మాటికి గల్ల వస్తూనే ఉంటుంది. గల్ల రావడం, తగ్గితే గల్ల రావడం ఖాళీ సల్ఫ్ అనేది కూడా మీరు వాడుకుంటే మీ ఆస్తమాకు సంబంధించిన అన్ని డ్రగ్గుల్లోనూ మదర్ టించర్ కంపల్సరీ. ఖాళీ సల్ఫ్ అనేది కేవలము దగ్గినప్పుడల్లా దగ్గితే గల్ల రావడం అది కూడా పచ్చగా అవుతే అప్పుడు ఉపయోగించాలి తప్ప ఖాళీ బైక్లో ఉండదు. యాంటిమ్టాట్లో దాని అవసరం ఉండదు. కార్బోవేజ్లో దాని అవసరం ఉండదు. కేవలము లెకసిస్ వాడే వాళ్ళకు మాత్రమే ఖాళీ సల్ఫ్ ఉపయోగపడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. నేను అట్లా ఇచ్చాను కాబట్టి మీరు ఈ విషయాన్ని గ్రహించగలరని ఆశిస్తున్నాను. ప్రియమైన హోమియోపతి వైద్యులందరికీ నేను మరొకసారి చెప్తున్నాను, ఒక్క డ్రగ్గు చెప్పండి. నేర్చుకునే వాళ్ళు నేర్చుకుంటారు, తెలుసుకునే వాళ్ళు తెలుసుకుంటారు, అది తర్వాత విషయం. మనకు ఈ ప్రపంచంలో నుంచి మనం తెలుసుకున్నాం. ఈ ప్రపంచం నుంచి మనం గ్రహించింది తిరిగి మనం ఈ ప్రపంచానికి ఇవ్వాలి. మనకు ప్రపంచం ఇచ్చిన విషయాన్ని తిరిగి ప్రపంచానికి మనం ఒక్క డ్రగ్ గురించి మీరు చెప్తే మీరు మనుషులు కాదు, మీరు దేవతలు అవుతారు. మీరు మానవులుగా పుట్టినా ఈ హోమియోపతి డ్రగ్గు చెప్పడం వల్లే మీరు దేవుళ్ళు అయిపోతారు. ఒక్క డ్రగ్గు చెప్పండి చాలు. ప్లీజ్, ఇది ఎందుకు చెప్తున్నానంటే ఈ హోమియోపతి మెడిసిన్ నిజానికి చెప్పాలంటే చాలా విలువైన మందులు కాబట్టి నేను ఆన్లైన్ క్లాసులు విని ఆర్ఎంపీ డాక్టర్గా ఉండి నేను దీన్ని నేర్చుకొని ఇతరులకు ఇచ్చి నేను ఎంతో కష్టపడ్డాను. దయచేసి మీరంత కష్టపడి ఉండరు కాబట్టి ఆ కష్టపడే వాళ్ళకు తెలుస్తుంది ఆ కష్టం ఏందో. హానిమన్ గారు కనుక ఇప్పుడుంటే మనం ఈ హోమియోపతి 100కి 150% ఇప్పుడు డెవలప్మెంట్ అయ్యేది. ఆ కాలంలో ఎర్రి కాలం, కానీ ఈ కాలంలో మనం ఈ మందును ఇంటర్నెట్ ఉంది, ఇన్ని సౌకర్యాలు ఉన్నాయి కాబట్టి మీరు వీడియోల ద్వారా ఒక్క డ్రగ్గు చెప్పమని మరీ కోరుకుంటున్నాను. ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ప్లీజ్ సార్.